అరే! ఈ మధ్య కాలంలో అన్ని పాలసీలు చదివి చదివి అందరికీ టర్మ్స్ అండ్ కండిషన్ కదా భలే అర్థమైపోతుంది కదా. మళ్ళీ చదువుకొని వస్తాం, కింద చూడంగానే టర్మ్స్ అండ్ కండిషన్లో ఏముందంటాం. మనిషి గరదు, వస్తువులు కాదు, అన్నిట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండదు. పెళ్ళి చేసుకుంటాం, టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడుకుంటామా, ఎలా పెళ్ళి చేసుకున్న తర్వాత ఏ టర్మ్స్లో ఉండాలి, ఏ కండిషన్లో ఉండాలి ఎవరిని చూడరు. ఫ్రెండ్షిప్లో టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుందా? ఉండదు. అలా ఉన్నదన్నీ వస్తువులకే టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. హ్యూమన్ మైండ్ సెట్ ఎప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్తో ఉండదు, అంటే నాకు తెలిసిన వరకు. కానీ ఎక్కువ మంది వస్తువులకు మనుషులకు తేడాతో లేకుండా ప్రతి దాన్ని టర్మ్స్ అండ్ కండిషన్తో అప్లై చేస్తున్నారు. అది కరెక్టా కాదా? మీరు కూడా ఎవరితోనైనా టర్మ్స్ అండ్ కండిషన్తో ఏదైనా ఉన్నారా? ఉంటే రండి, కామెంట్స్లో మాట్లాడుకుంటాం. ఏంటి టర్మ్స్, ఏంటి కండిషన్, ఇది అందరికీ అప్లై అవుతుందా, కొంతమందికి అప్లై అవుతుందా? ఇలా టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టుకొని ఫ్రెండ్షిప్ చేయటం, లేదంటే పెళ్ళిళ్ళు చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇచ్చుకొమ్మ వాయనం పుచ్చుకొమ్మ వాయనం, ఇంతేనా? సొసైటీ అమ్మా.